తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బల పరంపర సాగుతోంది. తాజాగా సుప్రీంకోర్టులో మరోసారి కంగు తినక తప్పని పరిస్థితి వచ్చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు, సిబిఐ వ్యవహరించాయి. దీంతో ఇంతకాలంగా జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో చేస్తున్న ఆరోపణలన్నీ వాస్తవాలు కాదని తేలిపోయింది. దీంతో ఈ వ్యవహారం వైఎస్ఆర్సీపీ క్యాంపుకి ఊరటనిచ్చేదిగా మారుతోంది. అదే సమయంలో టీడీపీ క్యాంపులో ప్రకంపనలు పుట్టించడం అనివార్యంగా కనిపిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సిబిఐ దర్యాప్తుని మరికొంతకాలం పాటు సాగదీయాలి అని వైఎస్ సునీత ఆశించారు. అందుకు తగ్గట్టుగా టీడీపీ నాయకత్వం ఆమెకి అన్ని రకాలుగాను సహకరించింది. నేరుగా సిద్ధార్థ లూథ్రా లాంటి అడ్వకేట్స్ ఆమె తరపున వాదించే ప్రయత్నం చేశారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. సిబిఐ వాదనలను దాదాపుగా అంగీకరించేలా కనిపిస్తోంది. ఇక నుంచి వివేకానందరెడ్డి కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే దర్యాప్తు జరుగుతుంది అంటూ తేల్చేసింది. ఇకపై మరోసారి ఆరంభం నుంచి విచారణ చేయాలన్న సునీత వాదనకు అవకాశం లేనట్టుగా స్పష్టమైపోయింది. దీంతో ఈ కేసులో మరికొంతమందిని నిందితులుగా చేర్చాలని జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీరెడ్డి వాళ్ళ వరకు ఇన్వెస్టిగేషన్ సాగదీయాలని ఆశించినటువంటి వాళ్ళంతా కంగు తినక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఇక సిబిఐ ఈ కేసులో విచారణ పూర్తయిపోయిందని తేట తెల్లం చేసేసినటువంటి తరుణంలో త్వరలోనే వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు కూడా కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది వైఎస్ సునీతకు ఏమాత్రం రుచించే అవకాశం లేదు. ఆమెకు ఇన్నాళ్లుగా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న క్యాంప్ అంతా చాలా తీవ్రంగా నిరాశపడేటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సిబిఐ మరోసారి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి అనే దిశలో వైఎస్ సునీత పిటిషన్ వేశారు. దాని మీద ట్రయల్ కోర్టులో వెళ్ళి వాదనలు వినిపించండి అంటూ సుప్రీంకోర్టు తేల్చింది. ట్రయల్ కోర్టు ఆ కేసును విచారించిన తర్వాత కేవలం కొద్ది మేరకు మాత్రమే, కొన్ని పరిమితుల పరిధిలో మాత్రమే, మిగిలిన పోయిన మేరకు విచారణ పూర్తి చేయాలి, కొన్ని ఫోన్ కాల్స్ ఇతర డేటా వరకు దర్యాప్తు పూర్తి చేసి కేసు విచారణని ముగించాలి అనేటువంటి దిశలో ట్రయల్ కోర్టు చెప్పింది. ట్రయల్ కోర్టు తీర్పుని అంగీకరించిన సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో జనవరి నెలలో జరిగినటువంటి వాయిదా సందర్భంగా మరికొంత వాదనలు వినిపించడానికి సమయం కావాలని కోరడంతో ఈరోజు పిటిషన్ మీద జస్టిస్ సుందరేష్, కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ పూనుకుంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వాదనలతో, సుప్రీంకోర్టు అభిప్రాయాలతో ఇక వైఎస్ సునీత, ఇతర జగన్ వ్యతిరేకులు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ నీరుగారిపోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సిబిఐ దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ దర్యాప్తు మీద ఇప్పుడు కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందన్నది మాత్రమే మిగిలినటువంటి వ్యవహారంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ పరిణామాలతో అటు వైఎస్ జగన్ వ్యతిరేక క్యాంపుకి తీవ్రమైనటువంటి నిరాశ, నైరాశ్యం అలముకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి అనేక అభియోగాల్లో ఒక్కొక్కటిగా వెల్లడైపోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు కూడా దాదాపుగా కొలిక్కి వచ్చేస్తే ఆయన మీద ఇన్నాళ్లుగా అభియోగాలు మోపి, నిందలు మోపి, ఇతర రకాలుగా ప్రచారం చేసినటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్కటిగా అవకాశాలు చేజారిపోయే దిశలో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తాజా పరిణామాలతో చంద్రబాబు నాయుడుకు కూడా ఇది పెద్ద ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది.